దగ్గరగా సార్ అగ్నిమోర్థాది భగవత్పది ప్రియై మపాకులేదాభిన్నది కాకుండా అన్నం మంత్రిగా నమో నారాయణ విశ్వేశ్వరాయ నమః విశ్వరూపాయ నమః శాంతాయ నమః శుక్రమాలాయ నమః శంభేర విష్ణు ఓం నమో విష్ణామయో భవహంతాన ఓజేదనాతనం వేద విశ్వదేశ్వరః అజాగల్భే హంతః హజాయమానో బహురాజంతే అన్న 40 కలిసి 40 విజయ అందరూ 40 పట్టుకో ఒకసారి అందరు కవర్ అవుతారు ప్రసాద్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెనవర్తి గ్రామంలో 36 లక్షల రూపాయలతో విలేజ్ హెల్త్ క్లినిక్ని ఏఎంసీ చైర్మన్ శివరెడ్డి గారు అదేవిధంగా మిగతా గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీలు సర్పంచులు పెద్దలు అందరి సమక్షంలో విలేజ్ హెల్త్ క్లినిక్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మాదరాజగూడూరులో 36 లక్షల రూపాయలతో మరొక విలేజ్ హెల్త్ క్లినిక్ని మండలాధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ గారు మిగతా సర్పంచులు ఎంపీటీసీలు పెద్దలు గ్రామస్తులు అందరి సమక్షంలో కూడా శంకుస్థాపన చేసుకున్నారు. గత వారమే ఇదే మాదరాజగూడ గ్రామంలో 30 లక్షల రూపాయలతో ఆయుర్వేద హెల్త్ క్లినిక్ను కూడా శంకుస్థాపన చేసుకున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు మాట ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకం అమలు జరుగుతూ ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించే విధంలో ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కింద గ్రామ స్థాయి డివిజన్ స్థాయి కార్యకర్తల దాకా అందరం సమన్వయం చేసుకుంటూ అదేవిధంగా అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా చంద్రన్న వెలుగుల పేరుతో ఎలక్ట్రికల్ పనులు కానీ అదేవిధంగా ఈ మధ్యకాలంలో విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ ముఖ్యంగా ఇంతకు మునిపే చెప్పే గ్రామానికి వచ్చినప్పుడు ఏదైతే మాదరాజగూడూరు ఇట్లా ఊళ్ళో నుంచి బ్యాక్ సైడ్ పోయి పల్లిపాలెం పెనవర్తికి పోయే పల్లిపాలెం కనెక్టింగ్ దాకా రోడ్డు ఇవన్నీ కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. బహుశా ఒక వారం 10 రోజుల్లో ఈ రోడ్డు కూడా శంకుస్థాపన చేస్తామని మీ ద్వారా మరొకసారి ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అర్బన్ ప్రాంతంలో 26 డివిజన్లో కూడా 240 పనులు అర్బన్ ప్రాంతం 26 డివిజన్లో 240 పనులు 27 కోట్ల రూపాయలతో రేపు శనివారం 24వ తారీఖు ఉదయం 8:34 ఒకే రోజు ఒకే టయానికి 26 డివిజన్లో ఉన్న కూటమి నాయకులు కానీ కార్పొరేటర్లు కానీ మిగతా నాయకులు కార్యకర్తలు సమక్షంలో ఎక్కడికక్కడ
స్థానిక ప్రజల చేత శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. దానిలో ప్రజలందరూ కూడా భాగస్వామి కావాలని, మాకు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మా అజెండా ఒకటే. ఎలక్షన్లు ఉన్నవరకే రాజకీయాలు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నిరంతరం అభివృద్ధి. ఈ కోణంలోనే గతంలో కూడా పనిచేసాం, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాం, భవిష్యత్తులో కూడా పనిచేస్తాం.